చింత చిగురు చిత్రాన్నం అండి. మీరు ఎప్పుడు చేసుకోకుండా ఉంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా అండి. మనము ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 1 కప్పు, పచ్చిమిరపకాయలు ఒక 10 సన్నగా తరిగిపెట్టుకోండి, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, ఉద్దిగుండ్లు 1 టేబుల్ స్పూను, ఆవాలు 1/2 టేబుల్ స్పూను, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, వేయించుకున్న పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ 1.5 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 2, చల్లారి పెట్టుకున్న రైసు 2 గ్లాసులు తీసుకున్నానండి నేను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిపెట్టుకున్నాం కదండి, అవి వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పల్లీలు 2 టేబుల్ స్పూన్ వేయించుకొని పల్లీలు వేసుకొని బాగా వేయించుకుందాం. ఇప్పుడు సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసేసుకొని, ఇంగు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా వేయించుకున్న వాటిలోకి చింత చిగురు లేతది చింత చిగురుని వేసేసుకొని, ఇది సన్నగా తరిగి పెట్టుకోవాలండి. చింత చిగురు బాగా శుభ్రం చేసుకున్న చింత చిగురుని వేసేసుకొని బాగా వేయించుకుందాం. ఇది త్వరగా మగ్గిపోతుంది. చింత చిగురు 1 మినిట్ చాలండి, చాలా తొందరగా మగ్గిపోతుంది. ఎక్కువసేపు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చింత చిగురు వేయించుకొని అంతే అండి, తొందరగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకున్న రైస్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. మనకు మళ్ళీ నిమ్మకాయ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. చింత చిగురులో పులిపే సరిపోతుందండి. అంతే, ఎంతో ఈజీగా చింత చిగురు చిత్రాన్నము రెడీ అయిపోయిందండి. ఇందులో సి విటమిన్ కూడా ఉంటుంది. చింత చిగురులో మనకు సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది చింత చిగురు చిత్రాన్నం.